హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే ఎప్పుడూ చేసుకునే శనగపిండి లడ్డు కాకుండా, అలాగే రవ్వ లడ్డు కాకుండా, ఎప్పుడూ ఇంట్లో ఉండే బియ్యంతో కూడా లడ్డు తయారు చేసుకోవచ్చండి. అండ్ బెల్లంతో చేస్తాం కాబట్టి ఈ లడ్డు చాలా హెల్దీ కూడా. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు రైస్ని తీసుకున్నానండి. ఇవి నార్మల్ రైస్తోనూ చేసుకోవచ్చు, అలాగే రేషన్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే 2 కప్పుల బియ్యం తీసుకున్నాను. వీటిని వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత బియ్యంని జాలిగంటలో వేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు వేరుశనగ గుళ్ళు, అలాగే 1/4 కప్పు వరకు బాదం పప్పుని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ సేమ్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని మనం వాష్ చేసుకొని పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కాసేపటికి బియ్యంలోని తడంతా ఆరిపోయి ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉంటాయి. వీటిని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి మంచి కమ్మని వాసన వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత సేమ్ ప్యాను స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 1.5 కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకొని, అలాగే 1/4 కప్పు వరకు వాటర్ పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బెల్లం అంతా కరిగి ఒక రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు తిప్పుతూ ఉండండి. ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి వేసుకొని సేమ్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఆ బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకోండి. డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం పాకం తీగ పాకం వచ్చేంత వరకు తిప్పుతూ ఉండండి. చూడండి, ఒకసారి వేలుతో చెక్ చేస్తే ఈ విధంగా తీగలాగా రావాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. ఇన్ కేస్ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా తిప్పుతూ ఉండండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచండి. ఈలోపు మనం బియ్యం పౌడర్ చేసుకోవాలి. మనం వేయించుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని అందులోకి 3 ఇలాచీ వేసుకొని ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి పిండి అనేది. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించుకున్న వేరుశనగ గుళ్ళు, అలాగే బాదం పప్పు ఇందులో వేసుకొని కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. వేరుశనగ గుళ్ళు అలాగే బాదం పప్పు తగులుతూ ఉంటే బాగుంటాయి, సో మెత్తగా చేయకండి. ఇప్పుడు పాకం ఈ విధంగా చిక్కబడినప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బ్లెండ్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా మొత్తం కలిసే విధంగా తిప్పుకోండి. మొత్తం కలిసేలాగా తిప్పుకున్న తర్వాత దీనిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇది మన చేతికి పట్టగలిగినంత వేడి ఉన్నప్పుడు మనం లడ్డూలాగా చేసుకోవాలి. ఇందులో నెయ్యి వేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. చేతికి పట్టగలిగినంత వేడి ఉన్నప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. ఈ పిండి బాగా ఆరిపోయి బాగా గట్టిగా అయిపోతే
కొంచెం కొంచెం వేడి నీళ్ళు పోసి పిండిని మిక్స్ చేసుకోవచ్చండి. అప్పుడు పిండి మెత్తబడుతుంది. అప్పుడు లడ్డూలాగా చేసుకోవచ్చు. బియ్యము, ఎండు కొబ్బరి, బెల్లం ఉంటే చాలండి. మిగతావన్నీ కూడా నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. ఇవన్నీ లేకపోతే స్కిప్ చేయొచ్చు. లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నాకు కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.